హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? దురాశ దుఃఖానికి చేటు అనే సామెత మీరు వినే ఉంటారు కదా. ఈరోజు మన కథలో కూడా అలాగే అతిగా ఆశపడే కాంతమ్మ గారి కథ ఏంటో తెలుసుకుందాం. ఆశ అనేది మనిషిని ఎప్పటికీ సంతోషంగా ఉండనివ్వదు. ఎప్పుడూ ఇంకా ఏదో కావాలని పరుగులు పెట్టిస్తుంది. కానీ నిజమైన సంతోషాన్ని ఎప్పటికీ పొందలేరు. ఆశపడటం తప్పు కాదు. అసలు ఆశంటూ లేకుంటే ఏ మనిషి బ్రతకవలసిన అవసరం ఉండదేమో. కానీ అతిగా ఆశపడి అనర్థాలు తెచ్చుకోవటం కంటే ఉన్నంతలో సంతోషంగా ఉండటమే మేలు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఒక అడవి సమీపాన ఒక పూరి గుడిసె ఉండేది. అందులో కొండయ్య కాంతమ్మ దంపతులు కాపురం ఉండేవాళ్ళు. కొండయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వచ్చి పట్టణంలో అమ్మేవాడు. ఇలా వాళ్ళు జీవనం సాగించేవారు. ఒకరోజు మామూలుగా కొండయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. ఒక చెట్టు కొట్టపోయాడు. అప్పుడు వనదేవత ప్రత్యక్షమయ్యి, చెట్టు నరకడం వలన అడవి పాడవుతుంది, చెట్లు నరకవద్దు అంది. కట్టెలు కొట్టి అమ్మకపోతే నా జీవితం ఎలా గడుస్తుంది అన్నాడు కొండయ్య. అప్పుడు వనదేవత, నీకొక పాడి ఆవును ఇస్తాను, దాన్ని పాలు అమ్ముకొని సుఖంగా జీవించు అంది. కొండయ్య సరే అన్నాడు. వనదేవత అతనికి ఒక పాడి ఆవుని ఇచ్చింది. కొండయ్య ఆవును తోలుకొని ఇంటికి వెళ్ళాడు. భార్యకు చూపించాడు. ఆమె కూడా చాలా ఆనందపడింది. రోజు పాలు అమ్మగా వచ్చిన డబ్బుతో వాళ్ళ జీవితం గడిపేవారు. కొన్ని రోజులు గడిచాయి. రోజు ఆవుకు మేత వేయాలి, పాలు పితకాలి. కాంతమ్మకు విసుగు వేసింది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. భర్తను మళ్ళా అడవికి పంపింది. కొండయ్య ఆవును తోలుకొని అడవికి వెళ్ళాడు. గొడ్డలతో ఒక చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమయ్యింది. ఏమిటి కొండయ్య, మళ్ళీ వచ్చావు? చెట్టును ఎందుకు నరకబోతున్నావు అని అడిగింది. అప్పుడు కొండయ్య, ఈ ఆవు వద్దు, ఇంకా ఎక్కువ డబ్బు వచ్చే ఉపాయం చెప్పు అన్నాడు. వనదేవత సరే అంది. ఆవును తీసుకొని ఒక బాతును ఇచ్చింది. ఇది ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది, అమ్ముకొని సుఖంగా జీవించమని చెప్పింది. కొండయ్య బాతుతో ఇల్లు చేరాడు. బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది. దాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో రోజులు గడిపేవాళ్ళు. కొన్ని రోజులకు కాంతమ్మకు మళ్ళీ విసుగు పుట్టింది. ఈ బాతు రోజుకి ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది, మనం త్వరగా ధనవంతులం కావాలంటే కోరిన ధనం వెంటనే ఇచ్చే సంచి కావాలి అని అడిగింది అని మళ్ళీ కొండయ్యను అడవికి పంపింది. కొండయ్య బాతును తీసుకొని అడవికి వెళ్ళాడు. చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమైంది. ఏం కొండయ్య, మళ్ళీ వచ్చావు అంది. ఈ బాతు రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది, మాకు ఇది వద్దు, ధనం ఇచ్చే సంచి ఇవ్వు అన్నాడు. అతని అత్యాశకు వనదేవతకు కోపం వచ్చింది. బాతుతో పాటు మాయమైపోయింది. కొండయ్యకు కోపం వచ్చింది. బలంగా గొడ్డలితో చెట్టు కొమ్మ నరికాడు. అది కాస్త తెగి కొండయ్య కాళ్ళపై పడింది. కాళ్ళు విరిగాయి. క్రింద పడిపోయాడు. కాంతమ్మ కొండయ్యను వెతుక్కుంటూ అడవికి వచ్చింది. ఎలాగూ కొండయ్యను తీసుకొని ఇల్లు చేరింది. కొండయ్య పని చేయలేడు. ఎట్లా? కాంతమ్మే అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడు, రేగుపండ్లు ఏరుకొని వచ్చేది. వాటిని తినేవారు. గింజలను ఇంటి వెనుక ఖాళీ స్థలంలో విసిరేసేవారు. కొన్నాళ్లకు అవి మొలకలెత్తి పెరిగి పెద్దయ్యాయి. కాయలు కాశాయి. కాంతమ్మకు అడవికి వెళ్ళే బాధ తప్పింది. కావలసిన పండ్లను తాము తినేవారు, మిగిలినవి సంతలో అమ్మేవారు. చెట్లను కొట్టి బ్రతకడమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవితం సాగించవచ్చని కొండయ్య దంపతులు గ్రహించారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని కాంతమ్మ చదును చేసింది. రకరకాల పండ్ల మొక్కలు వాటింది. ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు పోసేది. ఒకరోజు వనదేవత ప్రత్యక్షమయ్యింది. వాళ్ళు చేసే మంచి పని చూసింది. సంతోషపడి దీవించింది. కొండయ్య దంపతులకు మొక్కల పెంపకం విలువ తెలిసింది. తమ చుట్టుపక్కల మొక్కలు నాటడంలో నలుగురికి తోడ్పడ్డారు. ఆనందంగా జీవితం గడిపారు. చూశారు కదా మిత్రులారా, దురాశ వల్ల కాంతమ్మ ఏం కోల్పోయిందో. అందుకే పెద్దవాళ్ళు చెప్పినట్లు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.